హైదరాబాద్ ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని బడులను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలను ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు స్కూళ్లను నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయని తెలిపింది. 10వ తరగతి స్పెషల్ క్లాసులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. ఆలయంలో వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చక బృందం నిలిపివేసింది. ఓ భక్తుడు అభిమానంతో అందించిన నగదును రామాలయ ఉప ప్రధాన అర్చకుడు శ్రీనివాస రామానుజం స్వీకరించారన్న కారణంతో అతడిపై ఆలయ ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ చూసినా సిబ్బంది కొరత వెంటాడుతుంది. సకాలంలో వైద్యం అందించేవారు లేక రోగులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధానిలో ఉన్న ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమైన విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ఉన్న వారి మీదనే అధిక ఒత్తిడి చేస్తున్నట్లు ఆ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చోటు చేసుకున్నది. సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు రాత్రి మృతి చెందాడు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు జిల్లా దవాఖానకు తరలించారు. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ ప్రాంతం కరుణగిరి బైపాస్ రోడ్డు వద్ద భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. వేసవి తాపానికి తట్టుకోలేక చల్లటి ప్రదేశంలోకి రోడ్డుపైకి వెళ్లడానికి వస్తుండగా స్థానికులు తెలిపారు. రోడ్డుపై కొండ చిలువను చూసిన ఓ వాహనదారుడు మిగతా వాహనాలను అప్రమత్తం చేశాడన్నారు. దీంతో కొండ చిలువలు క్షేమంగా రోడ్డు దాటి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్ గోపురం గ్రామంలో ఓ సీడ్స్ కంపెనీ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని సీడ్స్ కంపెనీలో కొనుగోలు చేసిన 50 మంది రైతులు 100 ఎకరాల్లో పంట వేశామని రైతులు తెలిపారు. కానీ పంట వేసిన 5 నెలలు గడిచినా చేతికి రావడం లేదన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చిన సీడ్స్ యజమానిపై నకిలీ విత్తనాల కంపెనీపై చర్యలు తీసుకోమని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వెండి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నర్సాపురం డీఎస్పీ శ్రీ వేద సమావేశంలో తెలిపారు. ఈ నెల 3వ తేదీన నర్సాపురం పట్టణం స్టీమర్ రోడ్లోని ఓ ఇంట్లో వెండి చోరీకి గురైందన్నారు. కేసులో ఒక దొంగను అరెస్ట్ చేసి దొంగ నుండి 5 కేజీల వెండి, ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరో 2 ముద్దాయిలు పరారీలో ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. ఓ స్వామీజీ పుణ్యక్షేత్రాలకు బైక్ యాత్ర చేస్తున్నాడు. అయితే కాకినాడ జిల్లా జగ్గంపేట మీదుగా వెళ్తున్న ఆయనకు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు పాలచర్ల నాగేందర్ చౌదరి ఘనంగా సత్కరించారు. అలాగే మోహన్ కృష్ణ రెసిడెన్సీలో రాత్రి నిద్రించేందుకు వసతి ఏర్పాటు చేశారు. శనివారం జగ్గంపేట నుండి బయలుదేరి విజయవాడ, దుర్గమ్మ, తిరుపతి, బాలాజీ దర్శనం చేసుకుని తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించడానికి స్వామీజీ వెళ్తున్నారని నాగేందర్ చౌదరి తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏసీపీ కార్యాలయ ఆవరణలో పోలీసులు హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ సిబ్బంది చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో మమేకమై రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు వేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల రాజీవ్ నగర్ కాలనీలో కులాలకు అతీతంగా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అంటూ అందరూ రంగులు పూసుకొని సంతోషంగా హోలీ సంబరాలు చేసుకున్నారు. కులాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగే హోలీ అని కాలనీవాసులు తెలిపారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగుల పండుగ హోలీ ఆదోని పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ హోలీ సంబరాల్లో హిందూ బంధువులు ఆనందంగా పాల్గొని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకున్నారు. హోలీ పండుగ సందడి అంబరాన్ని తాకుతోంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హోలీ పండుగలు ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెరవలి రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ రంగనాథస్వామి వారు సతీ సమేతంగా శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మూల విరాట్ ప్రత్యేక పూజల అనంతరం వివిధ రకాల పూలతో స్వామివారిని ప్రధాన అర్చకులు అలంకరించారు. దాతల సహకారంతో పల్లకి సేవ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి 5 రోజుల పాటు జరిగే చిన్న తిరునాళ మహోత్సవం అఖండ జ్యోతి స్థాపనతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి, చైర్మన్ హాజరయ్యారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి అనంతరం అమ్మవారి అంతరాలయంలో అఖండ జ్యోతి స్థాపన చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్లోని ఆనంద్ నగర్ సహభావన టౌన్షిప్లో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. టౌన్షిప్ వారు అక్కడ ఉన్న క్లీనింగ్ డిపార్ట్మెంట్కు చెందిన సిబ్బందితో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకోవడం విశేషంగా జరుపుకున్నారు.